ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీఎన్ఎన్ న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నోకసాని బాలాజీ అన్నారు. ఇండియాలో బస్సు యాత్రలో ఉంటే రాత్రి 12 గంటలకు పోయి తలుపు తట్టడం. చంద్రబాబు నాయుడు గారిని ఆ రాత్రి తలుపు తట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా కేసులు ఉంటే కూడా మీరు ఆయన రెసిడెన్స్కి వచ్చో లేదా ఆయన కార్యాలయానికి వచ్చో అరెస్ట్ చేయొచ్చు. ఉంటే రాత్రి 12 గంటలప్పుడు తలుపు తట్టడం అంటే దేనికి సంకేతాలు? నంద్యాలలో అరెస్ట్ చేయటం ఏంది? నంద్యాల అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడకు తీసుకురావటానికి ఎక్కడెక్కడ దొడ్డిదారులు రకరకాల దారులు తిప్పి మీడియా అంతా కూడా మీరు చూస్తున్నారు, మీరు కూడా వెంటబడి ఉన్నారు, మీరు కూడా కవరేజ్ ఇచ్చున్నారు. ఎంత దారుణంగా, ఏదో పోలందేవి బందిపోటు దొంగ పోలందేవినా, లేకపోతే ఉగ్రవాదులా, లేకపోతే ఇంకెక్కడన్నా అరాచకవాదినా? ఒక గౌరవనీయమైన స్థానంలో 14 సుదీర్ఘ కాలం రాజకీయాలు నడిపి సుదీర్ఘకాలం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటమే ఒక దుర్మార్గ చర్య. అరెస్ట్ చేసిన విధానం ఒక ఇంకా పాశవిక చర్య. తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఇంకా అత్యంత హేయమైన రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజున్న దుర్మార్గ వైఖరులు కానీ ఇవన్నీ కనపడలేదు. ఇవాళ వరదలు వచ్చి రాష్ట్రం అల్లాడిపోతుంటే, ప్రత్యేకించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీరు చేసిన దుర్మార్గ చర్యల వలన బుడమేరు మీ పాప ఫలితం. బుడమేరు అక్రమ ఆక్రమణకు గురై బుడమేరుకి గండ్లు పడితే పూడ్చక మీరు వ్యవహారాలు చూస్తూ బస్సులో ఉన్నాడంట. ఇక నీకు నిజంగా అయితే వాళ్ళు మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడాలి, బూతులకు లేవాలి, కానీ సంస్కారం అడ్డు వస్తుంది. ఏమాత్రం కడుపు కూడు తింటే గడ్డి కాకుండా, ఇంకా కాకపోతే ఇంకేదైనా బయట తినకుండా ఉంటే పందుల్లాగా. హౌ డిడ్ యూ సే లైక్ దట్? చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టక బస్సులో ఉన్నాడా? ఇవాళ జనం హర్షాతిరేకాలు. ఆయన ఉండబట్టే మా ప్రాణాలు దక్కినాయి, ఆయన ఉండబట్టి అలా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి ముబ్బడిగా. నువ్వు ఉంటే కనీసం విరాళాలు రాలా, నీకు దిక్కు లేదు రాష్ట్రంలో. అడిగితే ఇవ్వకపోతే సిగ్గు మూసుకొని ఆ రోజు నువ్వు మా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే కనీసం దాని మీద నువ్వు మాట్లాడలేదు, అరెస్టులు చేయలేదు. ఇవాళ ఆ కేసులు వాస్తవాలు ఏం జరిగిందో దౌర్జన్యం ప్రవర్తించిన వాళ్ళు మీరు చేయమంటే రెడ్ బుక్ ఓపెన్ చేశారా? ఎక్కడ రెడ్ బుక్ ఓపెన్ చేశారు? అసలు రెడ్ బుక్ అంటే ఏమనుకుంటున్నారు? ఎవడైతే తన విద్యుక్త ధర్మం నిర్వర్తించకుండా, చట్టానికి లోబడి కాకుండా, రాజ్యాంగబద్ధం కాకుండా, నీ ఇష్టానుసారంగా చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని అక్రమంగా అన్న క్యాంటీన్ల వల్ల వచ్చినటువంటి సౌలభ్యం ఏంటో, సౌఖ్యం ఏంటో. అదేవిధంగా ఇసుక గురించి మీరు వేలాది రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక అంటే 8,000 10,000. ఇవాళ ఓన్లీ ఆ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఆ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు, అవి తప్ప మిగతా ప్రభుత్వం ఇస్ నాట్ కలెక్టింగ్ ఏ సింగిల్ పైసా ఫ్రమ్ శాండ్. అందుకే 5 ఏళ్ల జగన్ పాలన లూటీలు, నేరాలు, కక్షలు కార్పణిత కాలం వెలబుచ్చితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యదేయంగా ముందుకు వెళ్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవజ్ఞుడు, దీక్షా దక్షత కలిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తి, ఒక రాజకీయ ఉద్దండు ముఖ్యమంత్రి గారు. ఒంగోలు డిపో పరిధిలో ఆగస్టు నెల అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాస్ ప్రశంసాపత్రం మరియు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ షైనా బేగం, అసిస్టెంట్ ఇంజనీర్ విజయ, సెక్యూరిటీ ఏఎస్ఐ, అన్ని అసోసియేషన్ నాయకులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ సూపర్వైజర్లు, ఉద్యోగస్తులు సమిష్టి కృషి చేయడం వల్ల ఆగస్టు నెలలో ఒంగోలు డిపో ప్రకాశం రీజన్లో ఆదాయం ఈపీకే కేఎంపీలలో ద్వితీయ స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ విజయంలో సూపర్వైజర్లు, ఉద్యోగులు పాత్ర అభినందనీయమని అన్నారు. మున్ముందు ఇదే పట్టుదలతో కృషి చేసి డిపోకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. కార్మికులను, ఉద్యోగస్తులను ఆయన అభినందించారు. అంటే ఎవరు రాలా, అప్పుడు కూడా ఎంటీనే
మేము ఉండేసి ఇంకా మా డిఎస్ రావు మేము ఏం చేయాలో అర్థం కాక నేను టిప్పుకి వెళ్తాను అని చెప్పి మాకు బిల్లింగ్ రాసి ఇవ్వడం జరిగింది. బిల్లింగ్ రాసి ఇవ్వడమే కాదు, శ్రద్ధగా నేను కొంతమంది ఉన్నారు టిప్పు తీసుకుంటున్నారు కానీ టికెట్లు కొట్టట్లేదు. ఈ సంస్థకి సర్వీస్కి ఎర్నింగ్స్ రావాలనే ధ్యేయంతో ముందుకు సాగు. చాలా ద్వితీయ స్థానంలో ఉంది. మా అందరూ ఉద్యోగస్తులు కూడా చాలా సమిష్టిగా కృషి చేసి డిపో అభివృద్ధికి చాలా ఎక్కువ శ్రమ పడుతూ ఉన్నారు. నూతనంగా మేము హైదరాబాద్ 2 స్టార్ లైనర్లు ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా మంచి ఆదరణ కలిగి 88 ఓఆర్తో చాలా చక్కగా నడుస్తూ ఉంది. ఈ నెలలో ఇంకో స్టార్ లైనర్ సర్వీస్ని మరియు ఒక ఇందిరా కొత్త సర్వీస్ని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరిగింది. బస్సులు వచ్చి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. వాటిని ఒక వారం 10 రోజుల్లో ప్రారంభం చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాము. మన ప్రయాణికులు కూడా డిపోని మరింత ఆదరణ చేసి ఆర్టీసీ పురోభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. ఒంగోలు నుంచి మంచి సర్వీసులు ఇవ్వడానికి మేమందరం కూడా. దేశంలో బీసీ కులగణన జరగకుండా బీజేపీ ప్రభుత్వం బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకుంటుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి అన్నారు. బీసీ కులగణన జరగకుండా అడ్డుకుంటూ మరోవైపు మతోన్మాదం పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. బీసీ కులగణన జరిపేంత వరకు ఉద్యమిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బీసీ కులగణన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో బీసీ కులాల నాయకులను భాగం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ అంజిరేకుల గురవయ్య, మట్టే రాఘవరావు, దళిత హక్కుల పరిరక్షణ వేదిక జాతీయ నాయకులు కరువాది సుబ్బారావు, ఇతర ప్రజాసంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుల జనగణన జరిపించాలనేటువంటి డిమాండ్ మీద బీసీ కులాలకు సంబంధించినటువంటి అనేక సంఘాలతోటి ప్రజాస్వామికవాదులతోటి ఈ రోజున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన జరుగుతున్నది. ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా బీసీ కులగణన అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ఈ కుల జనగణన అనేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మేరకు ఏదైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కూడా దాన్ని అనుసరించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి కేవలం ఏదో సర్వేలు చేయించి ఇదిగో ఈ కులాలు ఎంతున్నారు, ఈ కులాలు ఎంతున్నారు అని చెప్పేసి ఏదో నోటు లెక్కలతోటి మేము ఈ లెక్కలతోటి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పడం అనేటువంటిది ఇంక ఏమాత్రం కూడా దానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవని చెప్పి ఈ రోజున బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్తూ బహుజన సమాజ్ పార్టీ మరి దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ఈ జన కులగణన జనాల నుంచి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి మనవాద పార్టీలు మరి ఎందుకు బీసీ కులగణన తీసి బీసీలకు రావాల్సిన హక్కులు ఎందుకు ఇవ్వట్లేదో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మోసపోయాం, ఇంకా మోసపోవటానికి ఇంకా సిద్ధంగా లేము. ఈ రోజున బీఎస్పీ పార్టీ ఎత్తుకున్నటువంటి ఈ కార్యక్రమానికి బీసీ కులగణన తీయాలి, బీసీలు ఎంత వాళ్ళకంత వాటా ఇవ్వాలనే నినాదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మద్దతు తెలియజేసి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి బీసీ కులగణన చేసి బీసీలు ఎంతమంది ఉండారో అంత శాతం వాళ్ళకు వాటా వచ్చేదాకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి వాటా వాళ్ళ యొక్క బడ్జెట్ వాళ్ళకి వస్తుంది, అభివృద్ధి చెందుతారు. అట్లాగే వాళ్ళకి చట్టసభల్లో కూడా వాళ్ళ యొక్క వాటా వాళ్ళకి వస్తే చట్టసభల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది, వాళ్ళు పరిపాలనలో భాగస్వాములు అవుతారు. వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి ఒక్క ఫలితం కూడా వాళ్ళ కులాలకి తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడే ఈ దేశానికి మొత్తానికి కూడా సామాజిక న్యాయం జరుగుతుంది, సమసమాజం వస్తుంది. అందరూ కూడా కలిసి ఉండటానికి, అందరూ కూడా ఈ దేశ సంపదను సక్రమంగా అనుభవించడానికి అవకాశం వస్తుందని దాని మీదనే ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో
ఏ యొక్క పార్టీకి కూడా నిమిత్తం లేకుండా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అది కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, వైసీపీ కానీ రకరకాల పార్టీల్లో పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇది పార్టీలకు అతీతంగా బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, భాగస్వాములై మీ కులాలకు రావాలి. అదేవిధంగా ఆర్థిక పంపిణీ కూడా చేయాల్సి వస్తుందని, పార్టీలు కూడా ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు వచ్చి దానికి ఏదో ఒక సామాజిక కొమ్ము కాయటం వల్ల బలహీనంగా ఉండే స్థానాల్లో బీసీలకు ఇవ్వటం, అక్కడ బీసీ నాయకుడు ఓడిపోయి ఆర్థికంగా దెబ్బతిని మరలా రాజకీయంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే భయపడే పరిస్థితులు కల్పిస్తూ వాళ్ళు ఉండే స్థానాల్లో గెలిచి ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఇందులో భాగంగానే ప్రతి యొక్క పార్టీ కూడా బీసీ కులగణన జరగాలని అడుగుతూ ఉంది. దీనికి ఈ మధ్య కూడా ఆర్ఎస్ఎస్ అంగీకరించడం జరిగిందని తెలియజేస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఇంకోటో అంగీకరించడం కాదు, ఇది బీసీ హోదాల ప్రధానమైన డిమాండ్. దీనిలో భాగంగా ప్రతి సమాజంలో ప్రతి ఒక్క కులం యొక్క కులగణన జరిగితే వారి జనాభా దామాషా ప్రకారం వారికి రావాల్సిన ప్రతి ఒక్క ఆర్థిక పంపిణీ కానీ అన్ని విషయాల్లో కూడా వాటా కావాలి. అలాగే రాజకీయంగా కూడా ప్రశ్నించే ప్రజాస్వామికవాదులను అక్రమంగా నల్ల చట్టాలు ప్రయోగించి అరెస్టు చేసి ప్రజల పక్షాన పోరాడే వారి గొంతు నొక్కేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని హైకోర్టు అడ్వకేట్ జై భీమరావు అన్నారు. కేఎన్పిఎస్ ఆధ్వర్యంలో ఒంగోలు మెడికల్ హాల్లో జరిగిన కుల నిర్మాణ పోరాట సమితి రాష్ట్ర సభ్యులు మన్నం ప్రసాద్ సంస్మరణ సభ సందర్భంగా నల్ల చట్టాలు ప్రజాస్వామ్యం అనే అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో కుల గణనను జరపకుండా అత్యధికులుగా ఉన్న బీసీ కులాలను అణగదొక్కేందుకు, వారి హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నారన్నారు. పాలకుల నిరంకుశత్వానికి ప్రజల తరపున ప్రశ్నించిన కుల నిర్మూలన పోరాట సమితి నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రజలకు అండగా నిలబడుతున్నారని పోలీస్ వ్యవస్థ మన్నం ప్రసాద్ను నల్ల కోబ్రా పేరుతో అతి దారుణంగా నరికి చంపారని కేఎన్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్, ఆర్కే భార్య శిరీష్లను అరెస్టు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ, విరసం నాయకులు జి కళ్యాణరావు, తెలంగాణ అధ్యక్షుడు డి చంద్రశేఖర్, కోశాధికారి బాలయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇంకా పదునైన గౌరవం తొడిగి ప్రశ్నించే ప్రజలు నన్ను ఆడపిల్లలా ఏలదంటి మానం తీసిన ఆగకుండా పైన పెట్రోలు పోసి వాళ్ళు అగ్గి వేసి నన్ను తగలబెడుతుంటే అమ్మా మాయమ్మ మాంసం ముద్దనై నేను ఉడికిపోతీనమ్మా నన్ను ఆడపిల్లల దగ్గర ఆయుధాలు ఉన్నా మా దగ్గర అక్షరాలు ఉన్నాయి. అక్షరాలను ఆయుధాలుగా మారుస్తాం, ప్రజల చైతన్యవంతం చేస్తాం. ప్రజల చైతన్యవంతం చేయటం మా బాధ్యత. ఎందుకంటే ఉద్యమం మాకు అవసరం, ఆదర్శంగా ఉద్యమం మాకు అవసరం. అందుకే ఈ సమాజంలో నువ్వు ఏదైతే నిర్మించాలనుకున్నావో ఆ కుల వ్యవస్థని పునాదులతో సహా కూల్చివేసే లక్ష్యం కలిగినటువంటి వాళ్ళం మేము. ఆ లక్ష్యం పేపర్ ఇవ్వరు, పెన్ ఇవ్వరు, కలిసి చదువుకోవడానికి పుస్తకం ఇవ్వరు. అయినా సరే ఆ అక్షరాలు మా దగ్గరకు వచ్చాయి. ప్రభాకర్ అనే జైల్లో ఉన్నా ఆ అక్షరాలు మా దగ్గరకు వచ్చాయి. దుడ్డు ప్రభాకర్ అన్న అరెస్ట్ అయినటువంటి లేదా శిరీష అరెస్ట్ అయినటువంటి కేసు ఏ చట్టం కింద నమోదైందంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద నమోదైంది. ఇది ఒక నల్ల చట్టం. ఈ యుఏపిఏ చట్టాన్ని అమలు చేస్తూ చాలా మంది ప్రజాస్వామికవాదుల్ని అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయితే దుడ్డు ప్రభాకర్ని ఏ విధంగా ఈ కేసులో ఇరికించారు, ఏ విధంగా ఈ కేసులో ఆయన్ని జైలుకి పంపించారు అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే దాని తర్వాత వచ్చినటువంటి చట్టాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా చెప్పుకోవచ్చు. ఒకటి, దుడ్డు ప్రభాకర్ని కానీ శిరీషాని కానీ అరెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఒక ఎఫ్ఐఆర్. అది ఎక్కడ జరిగింది? నగర్నార్ అనే ప్రాంతంలో జరిగింది. ఆ నగర్నార్ అనే ప్రాంతంలో ఏం జరిగింది? పోలీసులకి మావోయిస్టులకి మధ్య కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్లో ఎవరు చనిపోయారు? మావోయిస్టులు అనేవాళ్ళు చనిపోయారు. ఇది 2019లో జరిగింది.
మావోయిస్టులు ఎంతమంది చనిపోయారు? 6 చనిపోయారు. చంపినటువంటి పోలీసుల మీద ఇదే రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానం లార్జర్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. పోలీసుల మీద కూడా హత్యా కేసు పెట్టాలి అనేటువంటిది. అది పెట్టలా అక్కడ, అది జరగల. అది జరగకపోగా ఎవరైతే 6 చనిపోయారో వాళ్ళనే నిందితులుగా ఎఫ్ఐఆర్లో చూపించారు. అది మావోయిస్టులే అనుకున్నాం. వాళ్ళ దగ్గర విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలంటూ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద పరిశ్రమ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసి అదానికి కట్టబెట్టాలని చూస్తున్నారని ఈ విధానాన్ని స్వస్తి పలకాలని అన్నారు. దాదాపు 30 మంది ప్రజల ప్రాణాలను బలిపెట్టి విశాఖ ఉక్కును సాధించామని, ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి మున్ముందు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్టు నాయకులు తెలిపారు. రైతు సంఘ నాయకులు చుండూరు రంగారావు, ఏఐటీయూసీ నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు గుంటెనపల్లి శ్రీనివాసరావు, కాలం సుబ్బారావు, రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉంచుతామనే మోదీ షా ద్వయము వాళ్ళకు హామీ ఇచ్చి ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో విజయం పొందారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది వర్తించకపోగా అందుకు సంబంధించినటువంటి ఉక్కు మంత్రి ఇక్కడికి వచ్చి కార్మికులారా మీరు ఎందుకు ఆందోళన చేయబడుతూ ఉన్నారు, ప్రభుత్వానికి ఆ ఉద్దేశమే లేదు అని చెప్పిపోయి 1.5 నెల గడుస్తున్న ముడి సరుకు లభ్యము కాని పరిస్థితితో రోజుకి 400 నుంచి 5 అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికోసం ఏమి చేసి దీన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంటూ ఆదాయాలు వచ్చే వైపున గతంలో అనేక సంవత్సరాల ఆదాయాలు వచ్చినాయి. మోడీ వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి విధ్వంసక చర్యల మూలంగానే ఇప్పుడు అప్పులు సంభవిస్తూ ఉన్నాయి. దీన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇనుప ఖనిజ గనులను కేటాయించడంలో బాగా నిర్లక్ష్యం చూపుతా ఉంది. అలాగే శ్రద్ధ చూపడం లేదు. దాని కారణంగా మోతేసేయండి పరిస్థితి వస్తూ ఉంది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకని ఇలాంటి విధానాలు మొత్తం కూడా మానుకొని విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గత చరిత్ర కనుక మనం పరిశీలన చేసుకుంటే 32 మంది ఎమ్మెల్యేలు ఎంపీలకు రాజీనామా చేసి దాన్ని విశాఖ ఉక్కును సాధించుకోవడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని మనం తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు 1,00,000 మంది ప్రత్యక్షంగా, దాదాపు 2 లక్షల మంది పరోక్షంగా పనిచేస్తూ ఉన్నారు. మన జిల్లా నుంచి కూడా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ భవిష్యత్తు కూడా అంధకారంగా మారేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చాలా కనపడుతుంది. దాదాపు 1200 రోజుల నుంచి అక్కడ పోరాటం జరుగుతూ ఉంది. చరిత్రలో ప్రజల మేలు కోసం జరిగే పోరాటాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆ పోరాటాల్లో పాల్గొన్న వారి జీవితం స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నాయకులు అన్నారు. ఒంగోలు ఎల్బీజీ భవనం నందు చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి మరియు విద్యుత్ ఉద్యమంలో అమరులైన సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి సభ టంగుటూరి రామ అధ్యక్షతను నిర్వహించారు. ముందుగా ఐలమ్మకు రామకృష్ణకు సంఘ నాయకులు డాక్టర్ కృష్ణయ్య, యోగమ్మ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కమిటీ మెంబర్లు నాయకులు ఆవులమంద రమణమ్మ, సిహెచ్ కోటేశ్వరరావు, చిట్యాల కొండయ్య, మంచికలపాటి శ్రీనివాసరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు రాము గారు, వేదిక మీద ఉన్నటువంటి వృత్తిదారులు, రామకృష్ణ ఐలమ్మ గార్ల వర్ధంతి సభలు మనం కూడా ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా చిట్యాల ఐలమ్మ గారు ఆ రోజుల్లో నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీర మహిళ. ప్రధానంగా బట్టలు ఉతికితే సమాజంలో గౌరవం రాదు, కీలకమైనటువంటి వ్యవసాయము, భూమి ఉంటేనే మనకి గౌరవం వస్తుంది, మనం సమాజంలో తలెత్తుకొని తిరగగలం అనేటువంటి స్ఫూర్తితోటి ఆమె మొట్టమొదటిసారిగా వ్యవసాయం వచ్చిన తర్వాత
శాఖలైనటువంటి ఐలమ్మ వ్యవసాయం చేయటం ఏంది, పంట పండించటం ఏందని చెప్పి ఆ రోజు దొరలు ఆమెపై ఏదైనా సరే ఆ పంటను నాశనం చేయాలనే ఉద్దేశంతో కొట్టబడినప్పుడు ఆమె ఆ రోజు తుపాకీ పట్టుకొని ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా పోరాడి ఆ భూమిని దక్కించుకున్నటువంటి స్ఫూర్తి అప్పటి నుండి ఇప్పటికి కూడా మహిళకి పెద్ద స్ఫూర్తిదాయకంగా మిగిలింది. అటువంటి మహనీయురాలి వర్ధన జరుపుకోవడం నిజంగా మనకి చాలా మంచిది. రెండవది, ఆమె ఆ రోజు మహిళలు తలెత్తుకొని తిరగాలన్నా అణగారిన వర్గం ముందుకు పోవాలన్నా కీలకమైంది భూమి ఉంటేనే గౌరవం వస్తుందని కూడా ఆమె చెప్పింది. ఈరోజు ఆ రోజు చెప్పింది కాబట్టి భూమికి అంత విలువ ఉంది. ఈరోజు మన గ్రామంలో పేద కుటుంబంలో పుట్టి అందుట్లో రజక వృత్తిలో బట్టలు ఉతికే వృత్తిలో ఇంకా చాలా చులకనగా చూసే వ్యవస్థలో చాలా దారుణమైనటువంటి అణిచివేత, దోపిడీ, దుర్మార్గ పాలనలో ఆ రోజు ఆమె జీవించింది. రెండోది, ఆమె కుటుంబం చాలా పేద కుటుంబం అయినా ఆ రోజు అసలు ఎదురు తిరిగి మాట్లాడడానికి అవకాశం లేదు. దొరలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ ఏదన్నా పని చేయడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు ఏం చెబితే అది నీ బాంఛం ద్వారా కాలు మోపుతా అని చెప్పేసి అమలు చేయడమే తప్ప, గొడ్డు సాగరి చేయడమే తప్ప, బానిస సాగరి చేయడమే తప్ప ఎదురు తిరిగి ఇదేంటి అని ప్రశ్నించే పరిస్థితి ఆ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో ఆ దొరల యొక్క పెత్తనం, దొరల యొక్క అణిచివేత, నిజాం నవాబు ప్లస్ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే దొరలు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం ఐలమ్మ గారి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆమె పోరాటమే కాదు, ఆమె గొర్రెలు కాశారు వృత్తి దాంట్లో ఉన్నది. మొత్తం పొద్దున్న లేస్తే దొరల గడిల్లో ఓడ్చడం, బట్టలు ఓడకటం, వాళ్ళ గుర్రాలు అమ్మటి వాళ్ళకి సేవ చేయడమే తప్ప వీళ్ళకి ప్రత్యేకంగా హక్కులు కానీ భద్రత కానీ వీళ్ళ యొక్క ప్రత్యేక జీవనం అయితే ఏమీ లేదు. మొత్తం వాళ్ళ కోసమే వెట్టి సాగరి, ఒక రకంగా వెట్టి సాగరి ఉండేది. ఆ రకంగా ప్రత్యేక జోహార్లు మనం అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు, సానుభూతి పరులు, రజకొద్దుదారులు, వివిధ వృత్తిదారులు వచ్చున్నారు. ఏదేమైనా కూడా తిప్పయ్య గారు చెప్పినట్టు వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మన జిల్లాలో ఈ ఉద్యమాలు అనేది మనం నడుపుకోవాలి. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో కూడా మన పట్టణంలో కూడా అనేక ఘటనలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈ ఘటనలో ఇలాంటి ఘటనలు వస్తుంటే ఇలాంటి వర్ధంతులు చేసుకునే క్రమంలో మనం ఆ ఘటనలు ఎదుర్కోవటానికి మనం సన్నద్ధం కావాలి. ఏదేమైనా భూమి కోసం, గుర్తు కోసం, వెట్టిశాఖరి విముక్తి కోసం అనే నినాదంతో ఒక వేలాది మంది ర్యాలీగా వెళుతూ ఉంటే గుర్రాలని ప్రయోగించి, గుర్రాలతో తగ్గించి, నీటి పిరంగుల్ని ప్రయోగించి, ముళ్ళ కంచెలు వేసి చివరికి తుపాకీ కాల్పులు జరపడం జరిగింది. దానిలో రామకృష్ణ ఆ రోజు గాయాలు పాలై ఆ తర్వాత 8వ తేదీ చనిపోయాడు. సెప్టెంబరు 8వ తేదీ. అదే రోజు విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్కు సంబంధించినటువంటి యువ కార్యకర్త, సిఐటియు కార్యకర్త, ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. బాలస్వామిని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన అక్కడ చనిపోయాడు. ఇంకా అదే సందర్భంలో చాలామందికి లాఠీ చార్జీలు, తుపాకీ గుళ్ళు. అది ఒక విరోచితమైన పోరాటం. అది దానిలో ఆ ర్యాలీలో నేను కూడా పాల్గొన్నాను. అక్కడ ఇక్కడి నుంచి చాలామంది వెళ్ళారు. శ్రీగిరి కొండపై నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా 1 టౌన్ సిఐ వై నాగరాజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా సిఐ నాగరాజు వందలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్, టీడీపీ మాజీ కౌన్సిలర్ తూము సుబ్బారావు, పొటేల సుబ్రహ్మణ్యం, దుర్గమ్మ, నారాయణ, అనిల్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం యాని కాని పాపాని జన్మాంతరం తాని తాని ప్రవిశంతే ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మభవం రాఘవాదేవా దేవా శరణాగతవత్సలా యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కావ్యలక్ష్మీః కరతల కమలే సర్వదా దానలక్ష్మీః దోర్ధండే వీరలక్ష్మీః హృదయ సరసజే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్వాగ్రే శౌర్యలక్ష్మీః నిఖిల గుణగణాడంబరే. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం.
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.